అరకు పార్లమెంట్ చాలా ప్రత్యేకమైనది. గిరిజనేతరుల సమస్యలు ప్రజాప్రతినిధులకు సవాళ్లు విసురుతున్నాయి. జగన్ పాలనలో ప్రకృతి సంపద లూటీ అయింది. అమాయకులైన గిరిజనులను అడ్డం పెట్టుకుని గంజాయి వ్యాపారం చేశారే తప్ప వారి సమస్యలను పరిష్కరించలేదు. ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా భాజపా నేత కొత్తపల్లి గీత బరిలో ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా అరకులో కాషాయ జెండా ఎగరేస్తామంటున్న కొత్తపల్లి గీతతో మా ప్రతినిధి కూర్మరాజు ముఖాముఖి. గిరిపుత్రులకు సంబంధించి నియోజకవర్గం అరకు పార్లమెంటరీ నియోజకవర్గం. ఇందులో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లు, అలాగే 5 ఐటీడీఏలు, ఇవన్నీ వెరసి ఈ నియోజకవర్గ ముఖ చిత్రమే ఒక విభిన్నంగా ఉంటుంది. పూర్తిగా కొండ ప్రాంతం. గతంలో ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన కొత్తపల్లి గీత మళ్ళీ భారతీయ జనతా పార్టీ తరఫున ఈసారి బరిలో ఉన్నారు. కొత్తపల్లి గీత ప్రచారం సరళి ఎట్లా ఉంది, ఆ రకంగా ప్రజల నుంచి స్పందన ఏ రకంగా ఉంది, అన్ని అంశాలను నేను తెలుసుకుందాం. గీత గారు, మీరు చెప్పండి. ఇప్పటికే చాలా వరకు ప్రచారంలోనేమో విస్తృతంగా తిరిగారు 7 నియోజకవర్గాలు. ఎందుకంటే మీ నియోజకవర్గం విభిన్నమైన ప్రత్యేకత. ఏ మూల నుంచి ఏ మూలకి వెళ్ళాలన్నా 700 కిలోమీటర్లు. సో దీన్ని ఎట్లా మేము చూడాల్సి ఉంటుంది? దేశంలోనే 2వ అతిపెద్ద నియోజకవర్గంలో అరకు ఉంది. సుమారు 14,000 హ్యామ్లెట్ విలేజెస్, 1,600 గ్రామాలు. ఫిజికల్లీ ఇంపాసిబుల్ కంప్లీట్గా రీచ్ అవ్వడానికి. కానీ మేము బీజేపీ గత 3 సంవత్సరాలుగా ఫుల్గా కాన్సన్ట్రేట్ చేసి పనిచేయడం జరుగుతుంది ఈ చారిత్రాత్మక కూటమి పరంగా. సో ఇవన్నీ కూడా కలిసి వచ్చే అంశాలు. ఎందుకంటే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రతి గిరిజన తాండాకి వెళ్తే అంటే జగన్మోహన్ రెడ్డి గారు గిరిజనుల్ని కంప్లీట్గా కూడా ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నారు. ఎందుకంటే ఆయనకి గిరిజనులు అంటే చాలా చులకని భావం. ఇన్ఫ్యాక్ట్ ఈ 5 సంవత్సరాలుగా గిరిజన ఎమ్మెల్యేలకి 5 నిమిషాలు టైం ఇచ్చిన బాపతను కూడా పోలా. 5 నిమిషాలు అట్లీస్ట్ ఇక్కడ సమస్యలు చెప్పుకునే అవకాశం కూడా లేదు. ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా అక్రమాలు చేసుకుంటూ, అవినీతి చేసుకుంటూ, అక్రమ మైనింగ్ చేసుకుంటూ, గిరిజనుల్ని ఎవరైతే అడ్డొస్తున్నారో కేసులు పెట్టుకుంటూ చాలా అక్రమాలు చేసిన పరిస్థితి ప్రజల్లో వాళ్ళు చెప్తుంటే తెలుస్తుంది. సో ఇప్పుడు నేను పర్యటిస్తున్నప్పుడు ప్రజలు ఎన్నో రకాలైన కష్టాలు పడ్డారని వాళ్లే వాపోతున్నారు. గిరిజనులు ఏదైతే 2 సార్లు వైఎస్ఆర్సీపీకి అవకాశం ఇచ్చారో, పుష్ప శ్రీవాణి అయితేనే, రాజేందర్ అయితేనే, కళావతం అయితేనే, వీళ్ళందరూ నాతో పాటు ఉన్నవాళ్లే. ఈ 5 సంవత్సరాల అధికారంలో ఉండి ఏం చేస్తామని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. చిన్న చిన్న విషయాలు, పూర్ణపాడు లాభేస్ వంతెన, లేకపోతే జంజావతి రిజర్వాయర్ ప్రాజెక్టు, లేకపోతే గిరిజన సప్లాన్ నిధులను అమలు చేయడం కానీ, కాఫీ ప్లాంటేషన్స్ని వాళ్ళు ప్రోత్సహించడం కానీ, రైతులకి పంట నష్టం ఇవ్వడం కానీ, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే రావాల్సిన సర్పంచ్ నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తే కూడా అవి కూడా దొంగలు పడి మింగేయడం జరిగింది. సో ఏ ఒక్కటి కూడా కనీసం సొంత ఇల్లు ప్రధానమంత్రి గారు ఇవ్వాలనుకున్నా కూడా ఆవాస్ యోజనలో కానీ, పీవీటీచీస్కి ఇల్లు ఇవ్వాలన్న పథకంలో కానీ అది కూడా అమలు చేయలేదు. మంచినీరు, త్రాగునీరు ఇవ్వాలి ప్రతి ఇంటింటికి అని జల్ జీవన్ మిషన్ ద్వారా నిధులు ఇచ్చినా కూడా అవి వెనక్కి పంపించడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు వాటా ఇవ్వలేక ట్రైకోర్ రుణాలు ఇవ్వకుండా అయిపోయింది. యువతి కంప్లీట్గా నిర్వీర్యం అయిపోయింది. ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్కలాంటి పరిస్థితుంది. మీరు అందరికీ ఒకే దారిన ఒకే హామీలు ఇచ్చినా అవి చెల్లుబాటు అయ్యే పరిస్థితి కాదు. దాన్ని ఎట్లా మేనేజ్ చేస్తారు? ఈ గిరిజనులకు ఒక రకమైన సమస్య, గిరిజనేతలకు ఇతర రకమైన సమస్య. కాబట్టి నేను కామన్గా ఉన్న ఇష్యూస్ని అడ్రస్ చేస్తున్నాను. అండ్ డిఫరెంట్ ఇష్యూస్ అడ్రస్ చేయడానికి అక్కడ డిఫరెంట్ ఎమ్మెల్యేస్ తోటి కలిసి పనిచేయడం జరుగుతుంది. ప్రధానమంత్రి గారు ఇచ్చే ప్రతి సంక్షేమం, అభివృద్ధి, ప్రతి బిందువు ప్రతి ఒక్కరికి చేరాలన్నది నా సంకల్పం. గిరిజన నియోజకవర్గాల మీద గిరిజనేతరుడైన ఎమ్మెల్సీ, మీకు నేను పేరు చెప్పక్కర్లేదు, మీకు తెలుసు, రంపచోడవరం నియోజకవర్గంలో పూర్తిగా ఎమ్మెల్యేలను కానీ లేకపోతే సహజ వనరులను కానీ గుప్పెట్లో పెట్టుకొని దోపిడీ చేస్తున్నారు. కొన్ని గ్రామాలకు వెళ్తే గిరిజనులు ఇవాళ ఆయన్ని మా గ్రామానికి రావద్దు అన్న నిరసనలు కూడా వస్తున్నాయి. అది అటువంటి రాజ్యాంగేతర శక్తులను మీరు ఎలాగ ఎండగడతారు? అక్కడ మమేకమై జీవిస్తున్న వాళ్ళు చాలామంది నాన్ ట్రైబల్స్ ఉన్నారు. అందరూ అట్లా లేరు. కొంతమంది మదం పట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ప్రజలే బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు వరకు వాళ్ళ అరాచకాల చాటున కాన్స్టిట్యున్సీ మొత్తం సాగింది. భయపెట్టి బెదిరించి ఈ రోజుకి కూడా భయపెడుతున్నారు. అందుకనే నేను చాలాసార్లు చెప్తున్నాను, రంపచోడవరం మొత్తం చాలా వరకు సైలెంట్ ఓటింగ్ ఉందండి. మొన్నటి వరకు కొంతమంది వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ ఎంపీటీసీలు భయపడ్డారు బయటికి రావడానికి. ఇప్పుడు వాళ్ళు కూడా ఓపెన్గా బయటికి రావడానికి రెడీ అయిపోయారు. బయటకు వచ్చారు కొంతమంది కూడా. ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించే పరంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఎలాంటి ఈ బెదిరింపులు, భయపట్టాలకు దానికి భయపడొద్దు. ఓటు సక్రమంగా వినియోగించుకోండి. ఈరోజు 60 నెలలు భయంతో బతికారు, కష్టంలో బతికారు, భయంతో బతికారు. మరొక 60 నెలలు సుఖంగా ఉండాలనుకుంటున్నారా? లేకపోతే ఇంకో 60 నెలలు మన బిడ్డల భవిష్యత్తు బాగు చేసుకోవాలనుకుంటున్నావా? ఖచ్చితంగా విజ్ఞతతో ఓటేయాలి.
ఈ సహజ వనరుల రక్షణ ఏ రకంగా మీరు హామీ ఇస్తున్నారు, దాన్ని ఏ రకంగా మీరు నెరవేర్చాలనుకుంటున్నారు? సహజ వనాలను రక్షించుకోకపోతే అరకు ప్రాంతం ప్రమాదంలో పడుతుందండి. ఎందుకంటే టూరిజంగా అభివృద్ధి చేయాలన్నా కూడా ఇది ఎకో టూరిజం తీసుకురావాల్సిన అవసరం ఉంది. అండ్ ఈ వనరులు రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం కలిసి దీంట్లో భాగస్వామ్యం ఏర్పరిచి 100% మన ప్రాంతాన్ని సంరక్షించుకోవడానికి ఏ స్టెప్స్ అవసరమో రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అరకు ప్రాంతాభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు అడగడం జరుగుతుంది. అండ్ ఇక్కడ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే గిరిజనులకు ఎవరైతే బయట నుంచి కొంతమంది కేవలం ఎక్స్ప్లాయిట్ చేయడానికి వస్తున్నారో, ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్ చేస్తున్నారో, లేకపోతే పని కట్టుకుని వచ్చి అక్కడ ఉన్న వాళ్ళని మిస్గైడ్ చేసి రాంగ్ వేలో నడిపించి వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. ఈ సందర్భంలో మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే గాంజాకి సంబంధించి ఇది కూడా చాలా ప్రధానమైన సమస్య. ఎందుకంటే ఇక్కడ నుండి ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు, అమాయకులైన గిరిజనులను ఉపయోగించుకుంటున్నారు. దాన్ని 2014-19లో కూడా నేను గంజాయి మీద ఒక యుద్ధమే చేశాను. పార్లమెంట్లో కూడా దాన్ని ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు కూడా చూస్తే ఒక ఫస్ట్ సంవత్సరంలో గౌతమ్ సవాంగ్ గారు వచ్చినప్పుడు కొన్నాళ్ళు గంజాయి తోటలు తగలపెట్టారు. కానీ తర్వాత పాపం తగలపెట్టడం ఆయనకి శాపం అయింది, ఆయన వెళ్ళిపోయారు. తర్వాత ఎక్కడ నుంచి ఒక కింగ్ పిన్స్ వచ్చి అరకు ప్రాంతం కూడా కడపమయంగా మార్చారు కొన్ని చోట్ల. వాళ్ళు అమాయకులైన గిరిజనులు వాడుకొని వాళ్ళు ఇప్పుడు జైల్లో మగ్గుతున్నారు. గిరిజనులకు కూడా అది అర్థమైంది. వారికి అసలు దీంట్లో సంబంధమే ఉండదు. ఎందుకంటే కొండ ప్రాంతం అంతా పోడు భూములు, దాన్ని ఎవరు కల్టివేట్ చేసినా ఎవరు క్వశ్చన్ చేయరు. కాబట్టి అమాయకులైన గిరిజనుల పేరిట కొంతమంది, ఎందుకంటే వాళ్ళకి గంజా ఎక్కడ అమ్మాలో తెలియదు, అసలు ఎలా పండించి ఏం చేయాలో తెలియదు వాళ్ళకి. ఒకవేళ పండించినా ఎలా తెలుస్తుందండి? వాళ్ళు నువ్వు పట్టుకెళ్ళి ఇక్కడి నుంచి పట్టుకెళ్ళి అక్కడ నేను ఇంత ఇస్తానంటే అది గంజాయో ఇంకోటో కూడా తెలియదు. ఆర్డినరీ ఫారెస్ట్ ప్రొడ్యూస్ అని అనుకునే అవకాశం ఉంది. అట్లాగా వాళ్ళని వాడుకుని వాళ్ళ జీవితాలు నాశనం చేశారు. కానీ గిరిజనులకి ఇందులో ఎలాంటి ఇది లేదు. వారి జీవితాలు కాపాడవలసిన అవసరం మాకుంది. ఖచ్చితంగా దీని మీద చర్యలు చేపడతాం. గంజాయి కానీ సహజ వనరుల్ని పరిరక్షించి గంజాయిని నిర్మూలించడం, దాని మీద గిరిజనేతరులు చేస్తున్న వాటన్నిటిని కూడా వాటికి అడ్డుకట్ట వేయడం తన కార్యాచరణలో ఒక ప్రధానమైన భాగం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా దీని మీద చర్యలు ఉంటాయి. అలాగే గిరిజన ప్రాంతాలకు సంబంధించిన రక్షణకు సంబంధించిన ప్రత్యేక వ్యవస్థను కూడాను తాను ఆ కార్యాచరణలోకి తీసుకొచ్చే హామీని కూడాను నెరవేరుస్తానని చెప్తున్నారు. శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, అరకు జిల్లా.